హైదరాబాద్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనంలో 14వ ఎఫెక్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హెచ్ఎంటీవీ, హాన్స్ ఇండియా మీడియా పార్ట్నర్స్ గా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 75 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. మధ్యప్రదేశ్లోని ఏకేఎస్ యూనివర్సిటీ ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసింది. ఐబీఎంతో టైఅప్ అయి ఉందని చెప్పారు. అగ్రికల్చర్, మైనింగ్, మైన్ సర్వే వంటి కోర్సుల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని చెబుతున్న ఏకేఎస్ యూనివర్సిటీ నిర్వాహకులతో మా కరస్పాండెంట్ ప్రియాంక ఫేస్ టు ఫేస్. విశ్వేశ్వరయ్య భవన్లో 14th తెలంగాణ ఎడ్యుకేషనల్ ఫేర్ జరుగుతుంది. ఇక్కడ 100+ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దానిపై విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడానికి అయితే ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం ఇక్కడ ఏకేఎస్ యూనివర్సిటీ స్టాల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఉన్న నిర్వాహకుని అడిగి తెలుసుకుందాము ఎటువంటి ఫెసిలిటీస్ వారికి ఏర్పాటు చేస్తున్నారు, ఎటువంటి కోర్స్ని వారికి ఆఫర్ చేస్తున్నారని. మేడం చెప్పండి, ఏకేఎస్ యూనివర్సిటీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి విద్యార్థుల కోసం, అలాగే ఎటువంటి కోర్సులు మీరు వాళ్ళకి ఆఫర్ చేస్తున్నారు? మన ఏకేఎస్ యూనివర్సిటీ చూసినట్టయితే ఇది మధ్యప్రదేశ్ సాత్నా ఏరియాలో ఉందండి. మనకి ఇది చాలా పెద్ద క్యాంపస్. మనకి దాంతోపాటు ఎన్నో ఫెసిలిటీస్ లైక్ ఐసీఏఆర్ అనుకోండి, నాక్ అనుకోండి, ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. అయితే చాలా వరకు అందరూ కూడా బీటెక్, సిఎస్సి, ఏఐఎంఎల్ వెనకాల వెళ్తున్నారు. అయితే ఇది మనకి ఇన్ హౌస్ ఐబిఎం ఎంఎన్సి అంటే లెవెల్ 5 ఎంఎన్సితో టైఅప్లో మనకి ఇక్కడ ఉందన్నమాట. అండ్ మనకి లోయెస్ట్ ఫీజు ఇన్ ఇండియా. ఏకేఎస్ మీరు చూసుకున్నట్టయితే కేవలం 48,000 రూపాయలకి సెమిస్టర్తో మనకి టోటల్గా అయిపోతుంది. దీంట్లో మనకి అగ్రికల్చర్, మైనింగ్, మైన్ సర్వేయింగ్ ఇలాంటి ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి మన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి దగ్గర ఒక 1000కి పైగా స్టూడెంట్స్ విద్యార్థులు అక్కడ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైతే స్టూడెంట్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కలిసి అక్కడికి వెళ్ళి అంటే రెఫరెన్స్ అనేది చూసుకుని చెక్ చేసుకున్నాకే మీరు అడ్మిషన్ అనేది పొందొచ్చు. మేడం, ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, అదే వాళ్ళ కోసం అని అకామిడేషన్ లాంటివి ఏమైనా ఉన్నాయా మీ యూనివర్సిటీ? ఖచ్చితంగా అండి. హాస్టల్ ఫెసిలిటీ అనేది మనకి సెపరేట్ గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ సెపరేట్గా ఉంటాయి. మనకి క్యాంపస్ టైఅప్లోనే హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి సెపరేట్గా కూడా మనం ఒక హాస్టల్ వెతుక్కోవాలి అన్న భయం అవసరం లేదు. 5,000 నుంచి అంటే ఒక నార్మల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే ట్యూషన్ ఫీ కన్నా హాస్టల్ ఫీ ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం 5,000 నుంచి 6,000 రూపాయలకి నెల కట్టుకునే ఛాన్స్ మనకి ఇస్తున్నారు మన ఏకేఎస్ యూనివర్సిటీ. సో ఏదైతే స్టూడెంట్ విజిట్ చేస్తారో ఫస్ట్ మొదటిసారి వాళ్ళు విజిట్ చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క ఫెసిలిటీ స్టేయింగ్ నుంచి ఫుడ్ నుంచి ప్రతి ఒక్కటి మన యూనివర్సిటీ వాళ్ళే టేక్ కేర్ చేసి మొత్తం చూపించి మీకు నచ్చాకే మీరు అడ్మిషన్ ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అంటే ఈ యూనివర్సిటీలో జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయా మ్యామ్ ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్కి? మనకి 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది మనకి గురుకాశీ యూనివర్సిటీలో ఉందండి. ఎందుకంటే మన ఇప్పుడు ఏకేఎస్ యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే అంటే 2 యూనివర్సిటీల్లో కూడా మనకి 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంది. ఏ రకమైన డొనేషన్ లేదు. 7,50,000 వరకు వితౌట్ ఎనీ కొలాటరల్ ఎడ్యుకేషనల్ లోన్ ఇస్తున్నారు. అంటే ఒక 50,000 బేసికల్గా మనం స్టూడెంట్ పే చేసుకున్నప్పటికీ కూడా 4 years అనేది మనకి కంప్లీట్గా లోన్ ఫెసిలిటీ వస్తుంది. సో డబ్బులు అనేది ఎప్పుడు ఎడ్యుకేషన్కి ఆటంకం కాకూడదు కాబట్టి ఖచ్చితంగా ఏ స్టూడెంట్ అయితే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్క సపోర్ట్ మేమే ఇచ్చి అడ్మిషన్ చేయడం జరుగుతుంది. మ్యామ్, వై ఏకేఎస్ యూనివర్సిటీ అంటే ఈ యూనివర్సిటీకి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇందులో జాయిన్ అవ్వాలి అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, సో దాని మా స్పెషాలిటీ విషయంలో ఒకటే అండి, క్లియర్గా చెప్పుకోవాలంటే రేర్ కోర్సెస్. ఇప్పుడు మీరు ఎక్కడ వినని కోర్సెస్. ఇప్పుడు మనకి బీటెక్ సిమెంట్ టెక్నాలజీ అంటాం. ఇది మనం ఎక్కడ కూడా వినుండని కోర్సు. రెగ్యులర్గా సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఇవి మటుకే చూస్తాం. మనము ప్లేస్మెంట్స్ వెనకాల వెళ్ళే కోర్సెస్ అవి. కానీ మన వెనకాల ప్లేస్మెంట్ పడాలంటే కొన్ని రేర్ కోర్సెస్ ఉన్నాయి లైక్ మైనింగ్, మైన్ సర్వేయింగ్ ఇలాంటివన్నీ బీటెక్లో సిమెంట్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ మీరు తీసుకున్నట్టయితే ప్లేస్మెంట్స్ మీ వెనకాల పడతాయి. మనము రీసెంట్గా మన న్యూస్లో చూస్తూ ఉన్నాం ప్రతిసారి అసలు ప్లేస్మెంట్స్ అనేవి ఒక స్టూడెంట్ ఉంటే దగ్గర 6 మంది స్టూడెంట్స్కి ఒక ప్లేస్మెంట్ ఉంది అని. ఇప్పుడు అగ్రికల్చర్ లాంటి ఫీల్డ్స్ మీరు తీసుకున్నట్టయితే 6 ప్లేస్మెంట్స్ ఉంటే ఒక స్టూడెంట్ ఉన్నారు. అలాంటి కోర్సెస్ వెనకాల మనం వెళ్ళట్లేదు. ఎప్పుడైతే ఏదైతే రొటీన్ కోర్సెస్ ఉన్నాయో సిఎస్సి కానీ, ఏఐఎంఎల్ కానీ, సిఎస్సి, ఏఐఎంఎల్ ఇలాంటివి తీసుకోవడం జరుగుతుంది. సో రెగ్యులర్ కోర్సెస్ కాకుండా యూనిక్ కోర్సెస్ని హంట్ చేయండి. అదే మీకు ఏకేఎస్ యూనివర్సిటీ చెప్తుంది. అమికబుల్ నాలెడ్జ్
సొల్యూషన్స్ అండి. ఏకేఎస్ మా పేరులోనే మేము ఇది డినోట్ చేస్తున్నాము దట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద బెస్ట్ కోర్స్, ప్రిఫరబుల్ కోర్స్ అండ్ స్టూడెంట్ ఫ్యూచర్కి అన్ని రకాల సెక్యూరిటీ అంటే ప్లేస్మెంట్ నుంచి నో డొనేషన్ నుంచి. ఇప్పుడు చాలా కాలేజెస్ మనకు డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాయి. సిఎస్సి అనగానే లక్షలు పే చేయాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు ఏది లేకుండా బేసిక్ ఫీజులో లోన్తో మనకి అడ్మిషన్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ ఏకేఎస్ యూనివర్సిటీలో స్టూడెంట్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్తో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని, మైనింగ్ లాంటివి కూడా ఉన్నాయని, విద్యార్థులకి తమ 100% కంపల్సరీగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని అందిస్తామని ఏకేఎస్ యూనివర్సిటీ నిర్వాహకులు చెబుతున్నారు. విడుదల సతీష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.